సో హెయిర్ అనేది మ్యాన్స్ మేకప్, అది నీకు కూడా తెలుసు. సో ద థింగ్ ఈజ్ ఏంది అంటే అందరూ దాన్ని కేర్ చేస్తారు కానీ మిస్టేక్స్ని ఆపరు. సో ఆ మిస్టేక్స్ నేను చెప్తా. ఇప్పుడు ఈ మిస్టేక్ వల్ల ఏమవుతుంది అంటే నీ హెయిర్ని 8 ఇయర్స్ 10 ఇయర్స్లో పోవాల్సింది 5 ఇయర్స్లోనే పోతుంది. ఎందుకంటే నువ్వు చేసి పనుల వల్ల. సో నేను చెప్పే పాయింట్స్ని చాలా జాగ్రత్తగా వినండి. నేను లాస్ట్ థర్డ్ పాయింట్ చెప్తాను. అది ఇంపార్టెంట్. దట్ యూట్యూబ్లో కాదు, ఎవరు చెప్పరు నార్మల్గా, ఎవరు చెప్పరు. ఎంత టాప్ క్రియేటర్ ఆయన, నేను చూసిన కాదు, నేను చాలా వీడియోస్ చూసిన. సో టిప్ నెంబర్ 1, రెగ్యులర్గా హెయిర్ వాష్ చేయాలి. వెయిట్, బోరింగ్ అనిపించవచ్చు, బట్ లిజన్, స్టిక్ విత్ మీ. నేను చెప్పే ఇది చాలా వినండి, మంచిగా వినండి, అప్పుడు మీరే నాకు నిజమంటారు. సో బేసికల్గా మీ ఏరియాలో, లైక్ మా ఏరియాలో కొంచెం పొల్యూషన్ తక్కువ. మీ ఏరియాలో పొల్యూషన్ ఎక్కువ ఉండి రోజువారీ ఇది ఉండి ఏం చేస్తే మీరు రెగ్యులర్గా షాంపూయింగ్ చేయాలి, రెగ్యులర్గా హెయిర్ వాష్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోయిందనుకో అంత రెగ్యులర్గా అవసరం లేదు, తగ్గించాలి. ఈవెన్ దో నీకు అర్థమైపోతుంది బ్రో, ఒక్కసారి కరెక్ట్గా కొంచెం ప్రశాంతంగా ఉండి చూసుకో. ఒక 2 days వాష్ చేయకు, హెయిర్ రఫ్గా అయిందా, షాంపూ చేసినప్పుడు కింద మొత్తం గలీజ్ ఎన్ని రోజులకి అవుతుంది ఏంటి, దానికన్నా ఒక 1 day ముందు మంచిగా చేసుకో. అర్థమైందా? ఎంత నీకు అర్థం కావాలి ఎట్లా ఉంది, ఎట్లా మీ సరౌండింగ్ పొల్యూషన్ అర్థం చేసుకో. ఒకవేళ బయటికి వెళ్ళి అంత వెళ్ళకపోయినావు అనుకో తక్కువ వాష్. దీనివల్ల ఏంటి అంటే నీకు చాలా గుడ్ అవుతుంది, బ్యాడ్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ నుండి కూడా నువ్వు చేస్తున్నావు, ఒక న్యాచురల్ ఆయిల్ స్ట్రిప్ అవుతాయి అండ్ లైక్ అంత ఉండదు, హెయిర్కి లైఫ్ ఉన్నట్టుగా అనిపించదు వాల్యూమస్గా. సో ఇంకోటి ఏంటి అంటే ఈవెన్ ఇక్కడ ఒక పొల్యూషన్ ఉంది అంటే ఆ పొల్యూషన్ ఆల్రెడీ హెయిర్కి మొత్తం గలీజ్ చేస్తుంటుంది నీ స్కాల్ప్ని. ఆ స్కాల్ప్ని మంచిగా పడుకున్నాను మంచిగా చేస్తుంది. అండ్ ఇంకోటి సెకండ్, క్యాప్ కొనుక్కో. క్యాప్ మోస్ట్ ప్రాబబ్లీ అబ్బాయిల దగ్గర ఉంటుంది క్యాప్. ఆ క్యాప్స్ గురించి మాట్లాడ ప్లీజ్. బట్ ఇట్లా ప్రింట్ చాలా పెద్ద పెద్ద డిజైన్లు ఉన్నది, ఇదేదో ఇట్లా సంథింగ్ అట్లాంటివి కొనుక్కోకండి, ప్లేన్ కొనుక్కోండి ప్లీజ్. ఎందుకంటే అవి ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. ఆ క్యాప్ ఎందుకు? సో బేసికల్గా నువ్వు ఎప్పుడైనా, ఇప్పుడు థర్డ్ పాయింట్ కూడా ఈ క్యాప్ యూస్ అవుతుంది. సో బేసికల్గా నువ్వు బయట తిరుగుతావు, ఎండకి తిరుగుతావు, చూస్తావు, ఎండకి చాలా డ్రై అయిపోతాం మనమే నేను ఒకసారి ఏం చేస్తున్నట్టే లైక్ ఎండ కూర్చుంటే నీడ చూస్తుంటే ఇక్కడ ఎవాపరేట్ అవుతుంది, లిటరల్లీ ఎవాపరేట్ అంటే పైనుంచి ఇట్లా కనిపిస్తుంది కదా, అది కనిపిస్తుంది. సో బేసికల్గా అది ఏదన్నా పోవచ్చు, బట్ చూసుకోవాలి ఎండ నుంచి కాపాడుకోవాలి. స్కాల్ప్ ఎంత కాపాడుకుంటే ఎంత మంచిది హార్ష్ నుంచి. మార్నింగ్ అంటే సరే అనుకోవచ్చు, ఇట్లాంటి ఎండలే ఉన్నప్పుడు క్యాప్ పెట్టుకో. క్యాప్ పెట్టుకుంటే ఎప్పుడైనా మంచిది, పొల్యూషన్ కూడా ఉండదు. అండ్ అది ప్లీజ్ క్యాప్ కొనుక్కో. థర్డ్ పాయింట్ ఇదే చాలా ఈ వీడియోకి చాలా టాప్ పాయింట్. ఈ టాప్ పాయింట్ ఏంటి అంటే రోజు నార్మల్గా హెయిర్ స్టైల్ చేస్తాం, ఇటు సైడ్ దూతాం, ఒకటే సైడ్ దూతాం, ఆ సైడ్ దూతాం. ఒక్కసారి ఈ వీడియోని పాజ్ చేయి, షార్ట్ వీడియో ఇదేందో పాజ్ చేసి ప్లీజ్ పాజ్ చేసి ఒక్కసారి నీ హెయిర్ని పైకి లేపి చూడు. ఇక్కడ సైడ్ ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ సైడ్ ఇంకా కొంచెం ఎక్కువ పోయి ఉంటుంది, నువ్వు ఎటు సైడ్ రోజు చేస్తావు. ఎందుకు? దీన్ని పాటించు, తగ్గుతుంది. సో ఏంటి అంటే లైక్ ఇది ఏంటి అంటే ఫ్రిక్షన్ చేస్తుంది. ఎప్పుడంటే మీరు ఊకే అదే చేసి అదే సైడ్ చేసినాం అనుకో ఎప్పుడు కొంచెం పోతుంది. అది బోల్డింగ్ లేదు, బట్ కొంచెం అవుతుంది. సో దానికి మీరు ఏం చేయాలంటే వీక్లీ ఒకసారి అసలు హెయిర్ స్టైల్ చేయొద్దు, హెయిర్ని పైకి లేకపోతే దాన్ని ముట్టొద్దు, అసలు ఏం చేయొద్దు, జస్ట్ వాష్ చేసి వదిలేయి. ఆర్ నీకు అంతగా ఉంటే వేరే సైడ్ లైక్ ఆపోజిట్ సైడ్ మంచిగా వాల్యూమ్ కూడా వస్తుంది. సో ఇప్పుడు నువ్వు దువ్వనప్పుడు ఏంది, ఇప్పుడు హెయిర్ స్టైల్ చేయనప్పుడు ఏమవుతుంది, మంచిగా అనిపించవు అంతా. సో దానికోసం నువ్వు ఏం చేయి, క్యాప్ వాడు. అర్థమైందా? క్యాప్ వాడినావు అనుకో దట్ విల్ బి గుడ్. అప్పుడు నీకు డస్ట్ రాదు, నీకు హెయిర్కి కొంచెం ఇది ఉంటుంది, అట్లా అది ఉంటుంది. సో గైస్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్. నేను చెప్పిన 3 ఈ మిస్టేక్స్ని ఈ టిప్స్ని పాటిస్తే ఈ మిస్టేక్స్ మంచిగా అయిపోతాయి.
సో మీ హెయిర్ ఇంకా మంచిగా అవుతుంది. సో అది. సో ఒకవేళ ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ ఇంకా ఇట్లాంటి వీడియోస్ చేస్తాను.